బీఆర్ఎస్ ఆరోపణల ఈ గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్ సమ్మిట్ అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ దానికి వాళ్ళు ఎప్పుడు ఆలోచన అట్లనే ఉంటుందండి. పచ్చకామర్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్ళ గురించి నేను కామెంట్ చేయడం ఏంది. ఈరోజు మీడియా మిత్రులు మీరే చెప్పండి, ఇంత పెద్ద సమ్మిట్ ఎక్కడ జరిగిందా? ఇదేదో మనం చూస్తూ ఉంటే నేను కూడా చాలా సమ్మిట్లకు పోయినా, ఢిల్లీలో లేకుంటే ఇంకెక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఈ సమ్మిట్ని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం నాకు తెలిసిన తెలంగాణని కించపరిచినట్టే. కాబట్టి వాళ్ళ మాటలు వాపసు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా. రైట్. ఇది ఇక మంత్రి వాకిటి శ్రీహరి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గా మారడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలపైన రెస్పాండ్ అయ్యారు. మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కాస్త క్రేజీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ సీఎం ఒక పొలిటీషియన్ ఒక స్పోర్ట్స్ మెన్ తో ఆయన తలపడున్నారు. అఫ్ కోర్స్ ఆయన స్వతహాగా స్పోర్ట్స్ ని ఇష్టపడేటువంటి వ్యక్తి అయినా కూడా ఇంత పొలిటికల్ బిజీలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ మెస్సీతో ఫుట్బాల్ గేమ్ అనేటువంటిది రాజకీయ వర్గాలతో పాటు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతా ఉంది.